ఇటీవల జిల్లాలో పలు పరిసర ప్రాంతాల్లో తిరిగిన పెద్ద పులి మారేడుమిల్లి రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో తిరుగుతోందని సమాచారం అవాస్తవమని, అటువంటి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, భయాందోళనలు చెందవద్దని తూర్పు గోదావరి జిల్లా ముఖ్య అటవీ శాఖ సంరక్షణాధికారి శ్రీనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా శాస్త్రీయంగా వన్యప్రాణి చట్టాన్ని అనుసరించి పెద్ద పులిని పట్టుకుని తిరిగి 1,00,000 హెక్టార్ల విస్తీర్ణం గల పాపికొండలు జాతీయ అభయారణ్యంలో స్వేచ్ఛగా వదలటం గొప్ప విజయమన్నారు. జిల్లాలో తిరిగిన పెద్ద పులి మానవులకు ఎటువంటి ప్రాణహాని తలపెట్టలేదని, ఆ పులి ప్రవర్తనలో వన్యప్రాణి సహజ లక్షణం బయటపడిందని, జంతు నిపుణులు ప్రభుత్వం అరణ్యంలో స్వేచ్ఛగా వదిలేస్తామన్నారు. మీ ద్వారా నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యకాలంలో రాజమండ్రిలో ఒక పెద్ద పులిని రెస్క్యూ చేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, NGOs, తర్వాత ప్రజల సహకారంతో, మీడియా సహకారంతో. ఆ టైగర్ ఇక్కడ క్యాప్చర్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ నుంచి జూకు పంపించి, వైజాగ్ జూకు పంపించి, వైజాగ్ జూలో దాదాపు 48 అవర్స్ దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి దాని యొక్క హెల్త్ కండిషన్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేసుకున్న తర్వాత, దాని యొక్క పారామీటర్స్ అన్నీ కూడాను అసర్టైన్ చేసుకున్న తర్వాత, హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మన పాపికొండలు నేషనల్ పార్క్లో రిలీజ్ చేయడం జరిగింది 14వ తేదీ ఉదయము. సో ఆ రోజు నుంచి కూడాను ఆ టైగర్ని శాటిలైట్స్ ద్వారా, వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడాను టైగర్ చాలా చక్కగా తనకు తను ప్రే చేసుకుంటూ చుట్టుపక్కల ఏరియానంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఆ సందర్భంలో దీన్ని ఎక్స్ప్లోరర్ అని పేరు కూడా పెట్టుకున్నాము. ఈ టైగర్ యొక్క మూమెంట్, ప్రతి మూమెంట్ని కూడాను వాచ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అది అక్కడ నేషనల్ పార్క్ ఏరియాలోనే ఎక్కువగా ఉండేటట్లుగా జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ రంపచోడవరం దగ్గర ఒక పెద్ద పులి తిరుగుతూ ఉందని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్నట్టుగా ఒక మీడియా మిత్రుడు నాకు షేర్ చేశారు. ఆ వీడియో ఈ టైగర్కి సంబంధించింది కానే కాదు. ఈ టైగర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ కూడాను వైల్డ్లో ఇంకా ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. కాబట్టి ఆ టైగర్కి సంబంధించిన మూమెంట్ అయితేనే మాత్రం ఇప్పటి వరకు రంపచోడవరం దగ్గరికి అది ఈరోజు ఏదైతే వైరల్ వచ్చిందో అది కాదు అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనము ఈ సమయంలో కొంత బాధ్యత కూడా మనమందరం వహించాల్సి ఉంటుంది. ఎందుకంటేనా ఒక నాన్ జెన్యున్ వీడియో బయటకు వచ్చినప్పుడు దానివల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకందరికీ కూడా కొంచెం ఆందోళన కలిగి, కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్లస్ ఈ జంతువు పట్ల కూడాను ఒక దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ టైగర్ ఏదైతే ఎక్స్ప్లోరర్ మనకు రాజమండ్రికి వచ్చిందో, ఇది తన జర్నీ ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టి తడోపా మీదుగా మనకి ఇంతవరకు వచ్చింది. కానీ ఎక్కడా కూడాను అది హ్యూమన్ ఏరియాస్లోకి, హ్యూమన్ ల్యాండ్స్కేప్లోకి వచ్చినా కూడాను ఎవరి మీద ఇంతవరకు ఏ హ్యూమన్ మీద కూడా అటాక్ చేయలేదు అది. సో దానికి ఆ గుడ్ బిహేవియర్ ఉన్నందువల్ల దాన్ని మనం ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్లో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఇది ఒక అడల్ట్ మేల్, ఇది తన టెరిటరీని ఏర్పరచుకోవడం కోసము ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంది. దీన్ని మనము డిస్పర్సింగ్ బిహేవియర్ అంటాం. ఇది ప్రతి మేల్ అనిమల్ తోటి జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దానికి కావాల్సినటువంటి దానికి తోడు కోసం తిరుగుతూ ఉంది. సో ఆ తోడు కోసం ఏదైతే తిరుగుతూ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసము మనము ఇతర రాష్ట్రాలతోటి కూడాను 2 ఆడపులులు తీసుకొచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నం కూడా త్వరలో సఫలీకృతమయ్యి ఆ ట్రాన్స్లొకేషన్ కూడా జరుగుతుందని భావిస్తున్నాను. భావించడమే కాదు, ఆల్మోస్ట్ జరుగుతుంది అది. సో తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ టైగర్ ఇంకా ఏది మేట్ కోసము తిరగవలసిన అవసరం ఉండదు. ప్లస్ మనకు పాపికొండ నేషనల్ పార్క్లో అబండెంట్ ప్రే బేస్ ఉంది. అక్కడ ఒకానొకప్పుడు పెద్ద పులులు, చిరుత పులులు చాలా ఎక్కువ సంచరించేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు పాపికొండ నేషనల్ పార్క్ని ఒక మంచి టైగర్ కన్జర్వేషన్ జోన్గా ఏర్పరచుకునేటువంటి ఒక అవకాశానికి ఇది ఒక బీజంలాగా ఉండబోతుంది. కాబట్టి దీని పట్ల మన ఏరియాలో, ఎస్పెషల్లీ మన రాజమండ్రిలో పాపికొండ నేషనల్ పార్క్లో టైగర్ ఆవాసం అనేటువంటిది మళ్ళీ తిరిగి ఏర్పడబోతూ ఉంది అనేటువంటి ఒక మంచి విషయాన్ని మనము ప్రజలందరికీ కూడాను తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని అందరూ కూడాను డిపార్ట్మెంట్ పరంగా మేమైతే దీన్ని చాలా
ఒక మంచి విక్టరీగా భావిస్తూ దీన్ని ఆహ్వానించే పరిస్థితి ఉంది. దీని గురించినటువంటి మనకు మార్చి 3వ తేదీన ఈ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ని రెజల్యూట్ చేసేదానికి, దీన్ని కొంతవరకు కంట్రోల్ చేసేదానికి, ప్రజలకు మంచి అవగాహన కల్పించేదానికి ఒక పెద్ద ఎత్తున హనుమాన్ అనే ప్రోగ్రామ్ను కూడా మన గుంటూరులో హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుంటారు ఏది ఎక్స్పర్టీస్ ఎలా ఉంది, ట్రాన్స్ఫర్కి దాన్ని మనం ట్రాంక్విలైజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ, మళ్ళీ దాన్ని తిరిగి రిలీజ్ చేసినప్పుడు కానీ, పోస్ట్ మానిటరింగ్లో. సో ఇంత సాంకేతికతతో మనం మానిటర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడాను అనవసరమైనటువంటి ఆందోళనలకు తావిచ్చే విధంగా స్కోప్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అటువంటి ఏదైనా విషయం వస్తే కూడాను డిపార్ట్మెంట్ దాన్ని హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉంది. సార్ ఇప్పుడు అది ఎక్కడ జరుగుతుంది సార్? అభయారణ్యంలో ఏ ప్రాంతంలో ఉంది? ఇప్పుడు అది మనకు ఈ సున్నంపాడు ఆ ఏరియాలో 2 days బ్యాక్ ఉండింది. ఇప్పుడు లేటెస్ట్గా దాని చుట్టుపక్కలలోనే ఫారెస్ట్ ఏరియాలోనే తిరుగుతూ ఉంది. అక్కడ అంటే ఒక 2 to 3 kilometers రేంజ్లో తిరుగుతుంది. అది ఎలా ఉంటుందంటేనే తనకి ఒక కిల్ చేసింది అనుకోండి, ఆ కిల్ పూర్తిగా దాన్ని తినేంత వరకు దాన్ని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టుకొని దాన్ని తింటూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను, అది పూర్తిగా తినేసింది అక్కడ. సో అలాగా తినేంత వరకు అక్కడే ఉంటుంది. ఏ పాదముద్రలు అంటారు? మీకు ఒకటి PCCF గారు మేమందరం చూస్తున్నాం, చూపించారా? ఆ పాదముద్రలు దీనివే. అంటే దీని సైజ్ ఆల్రెడీ ఒకసారి మనం మెజర్ చేసుకున్నాము, అదే సైజ్దే ఉంది. ఇందాక మీ DFO గారు రంపచోడవరంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆయనకు మీరు చెప్పినట్టు అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పలేదండి. అది అంటే అట్లా ఇది ఎవరి అంటే ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే కంటెంట్ ఇదే ఉంటుంది. అంటే మేము కూడాను ఇది వీఆర్ ఫాలోయింగ్ ఏ ప్రోటోకాల్. ఇది అందరూ మీడియా దగ్గరికి వచ్చి, లేకపోతే అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు విలేజ్లో చెప్పకుండా ఒక పద్ధతి పెట్టుకొని ఉన్నామన్నమాట. సో దానివల్ల అతను కొంతవరకే మాట్లాడుకుంటారు. ఎక్కడంటారు? అది అసలు కంప్లీట్గా అది నాన్ జెన్యూన్ అండి. అది 100% నాన్ జెన్యూన్. అది ఈ పులి కాకపోయినా వేరే పులి ఉందంటారా? వేరే పులి ఎక్కడైనా లోపల ఎక్కడైనా ఉండొచ్చు. రంపచోడవరంలో రైట్ నౌ దేర్ ఇస్ నో అదర్ టైగర్. కాదు, ఆ వీడియో మాత్రము ఈ పులిది కాదు, ఈ పులిది కాదు. నిన్న మొన్న ఆ ఏరియాలో ఎక్కడ కూడా టైగర్ మూవ్మెంట్ లేదు. ఈ పులి ఏరియాలో ఏం జంతువులు ఉంటాయి మీకు ఆ ఏరియాలో? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైతే వదిలామో అక్కడ విపరీతమైనటువంటి క్యాటిల్ ఉన్నాయి, ఫెరల్ క్యాటిల్ అంటాం. అంటే అడవిలో ఫ్రీగా తిరుగుతుంటాయి, వాటికి ఏమో ఎవరో పాలించేటివి కాదు. తర్వాత మనకు స్పాటెడ్ డియర్ ఉన్నాయి, తర్వాత మనకు వైల్డ్ బోర్ ఉన్నాయి, తర్వాత మనకు అక్కడ ఇది మిగతా సాంబార్స్ ఉన్నాయి, గౌర్ ఉంది. గౌర్ అంటేనా మనకి ఏమంటాం, అడవి దున్నలు ఉన్నాయి, గొర్రె గేదెలు. ప్రేబేస్ చాలా బాగుంది అక్కడ. పాపికొండల్లో ఎస్టిమేట్ వరకు ఇంతవరకు ఒక టైగర్ కూడా అక్కడ లేదండి ఈ ప్రాంతంలో. మళ్ళీ దారపల్లి ఆ ఏరియాలో ఉన్నాయి. సో దారపల్లిలో ఉన్నది ఇటు తిరుగుతూ ఉండొచ్చు ఎప్పుడన్నా. ఏది ఇప్పుడు మనకు జనావాసం అంటేనా మనకు జనాలకు దగ్గరగా రాకుండా మనం చేస్తున్నాం దాన్ని. ఉండడం కరెక్ట్.